అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. 65 ఏళ్ళు దాటిన వారందరికీ అదిరిపోయే శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్‌కి, సీనియర్ సిటిజన్స్‌కి అందరికీ చేరుకుంటుంది. 65 ఏళ్ళు దాటిన వారందరికీ ఇప్పుడే అదిరిపోయే శుభవార్త రావడమే జరిగింది ఫ్రెండ్స్. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో 65 ఏళ్ళు పైబడిన వారి క్యూలో కాకుండా నేరుగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, 65 ఏళ్ళు పైబడిన వారు గుర్తింపు కార్డు చూపి నేరుగా ఆలయాల్లో దర్శనానికి అయితే వెళ్ళవచ్చునన్నారు ఫ్రెండ్స్. సో, ముఖ్యంగా వృద్ధులకు ఉన్నటువంటి ఈ సమస్యను, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి ఉన్నటువంటి ఈ సమస్యను తొలగించడమే జరిగింది. గమనించగలరు. ఈ ఆలయాలు అన్నింటిలోనూ నిబంధనలు వర్తిస్తాయని చెప్పడమే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో మనకి ఈ యొక్క అనుమతులు అయితే ఇవ్వడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, భక్తుల రద్దీ వలన ఈ నిర్ణయం తీసుకోవడమే జరిగింది. చూడొచ్చు, ఏబీ కేటగిరీ ఆలయాల్లో వృద్ధులకు సమస్య అవుతుందనే నిర్ణయం తీసుకున్నామన్నారు. ముందుగా దైవ దర్శనాలకు రిజర్వ్ చేసుకునే వారికి వెసులుబాటు అయితే వర్తిస్తుందన్నారు ఫ్రెండ్స్. సో, గమనించండి. అదేవిధంగా 65 ఏళ్ళు పైబడిన వృద్ధులకి టీటీడీ ఇప్పుడే మనకి ఒక అదిరిపోయే శుభవార్త చెప్పడమే జరిగింది. వయసు రీత్యా శ్రీవారి దర్శనానికి వచ్చే వారికి ప్రత్యేక వెసులుబాట్లు కల్పించనుంది. ముఖ్యంగా కేవలం 30 నిమిషాల్లోనే మన యొక్క సీనియర్ సిటిజన్స్కి, పెన్షనర్స్కి దర్శనం అయితే కల్పించబోతున్నారు. ఇది కేవలం పెన్షనర్స్కి, సీనియర్ సిటిజన్స్కి మాత్రమే వర్తించనుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, 30 నిమిషాల్లోపు దర్శనం నుంచి బయటకు రావచ్చు అని చెప్పి. ఇటువంటి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళిపోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నైస్ డే.